అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో మీరు సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్‌ని యాస్ ఎ కెరియర్ చూజ్ చేసుకోవాలా? అనే మన జనరేషన్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్వెషన్‌ని ఆన్సర్ చేయబోతున్నాను. వీడియో కంప్లీట్‌గా చూస్తే నేను మీకు డైరెక్ట్‌గా యెస్ ఆర్ నో చెప్పకపోయినా మీరు ఆ డెసిషన్ మీకు సొంతంగా తీసుకునే విధంగా ఒక క్లారిటీ అయితే డెఫినిట్‌గా వస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఈ వీడియో ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ మధ్యన సో కాల్డ్ చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వెళ్తున్న పాతే కరెక్ట్. మీరందరూ కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయిపోవాలి, క్రియేటర్స్ అయిపోవాలి అనే విధంగా మీకు మోటివేషన్‌లు, బ్రెయిన్ వాష్‌లు చేయడం చూసి నాకెందుకో ఈ పాయింట్‌ని అడ్రెస్ చేయాలి అనిపించింది. కాబట్టి ఐ యామ్ మేకింగ్ దిస్ వీడియో అండ్ నేను ఈ సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్‌లో 7+ ఇయర్స్ నుంచి కంటెంట్‌ని క్రియేట్ చేస్తున్నాను. సో నా ఎక్స్‌పీరియన్సెసే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఈ వీడియోలో నేను మెన్షన్ చేసేది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఈ వీడియో ఐదర్ చూసాక ఆర్ చూడకముందు ఇట్స్ అప్ టు యూ. బిఫోర్ అని చెప్పి ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మీ పేరెంట్స్ మిమ్మల్ని సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ చేయమని ఒప్పుకుంటే మీరు చేస్తారా అనేది ఆన్సర్ చేయండి. అండ్ వీడియో మొత్తం వాచ్ చేశాక మీ ఒపీనియన్ చేంజ్ అయ్యిందా లేదా ఈ 2 పాయింట్స్ ఒక్కసారి కమెంట్ చేయండి. ఐ వుడ్ రియలీ లవ్ టు నో యూర్ థాట్స్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు ఏ డొమైన్ అయినా యాజ్ అ కెరియర్ ఎందుకు చూస్ చేసుకుంటారు? ఆప్షన్ నంబర్ 1 మీ ప్యాషన్ కోసం. ఆప్షన్ నంబర్ 2 ఆ డొమైన్‌లో డబ్బులు వస్తే, మనీ ఉంటే మనం ఆ డొమైన్‌ని చూస్ చేసుకుంటాం. రైట్? ప్యాషన్ అంటే ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి ఐటీ జాబ్స్‌లో మంచి సాలరీస్ వచ్చినా సరే, వాళ్ళకి వాళ్ళ కోర్ డొమైన్స్‌లో ప్యాషన్ ఉండి అంతకంటే తక్కువ సాలరీస్ వచ్చినా సరే ఆ డొమైన్స్‌లో వర్క్ చేస్తున్నారు. థాట్స్ ప్యాషన్. చాలామందికి సాలరీస్ సంబంధం లేకుండా ఆర్మీలో జాయిన్ అవుతారు. థాట్స్ అ ప్యాషన్. సో బేసికల్లీ ఆ పనంటే, ఆ డొమైన్ ఉంటే ప్రేమ ఉంటే థట్ ఈస్ ప్యాషన్. రైట్? ఆ ప్యాషన్ ఉంటే మీకు కంటెంట్ క్రియేషన్ టువర్డ్స్ డెఫినెట్‌లీ గో ఫర్ ఇట్. దాంట్లో ఎటువంటి సెకండ్ థాట్ అక్కర్లేదు. బట్ సెకండ్ పాయింట్ ఏంటి? మేజర్‌గా ఎక్కువ మంది వాళ్ళ కెరియర్ ఆప్షన్‌ని చూస్ చేసుకునేది ఎక్కడ డబ్బులుంటే, లాంగ్ టర్మ్‌లో ఎక్కడ ఎక్కువ మనీని ఎర్న్ చేయగలిగితే ఆ డొమైన్‌ని చూస్ చేసుకుంటారు. రైట్? నౌ కమింగ్ టు మనీ. సోషల్ మీడియాలో మనీ ఏ విధంగా ఎర్న్ చేస్తాం? మీరు రకరకాల పేర్లు వినుంటారు. యాడ్స్ అని చెప్పి, ప్రమోషన్స్ అని చెప్పి, స్పాన్సర్‌షిప్స్ అని చెప్పి, అఫిలియేట్, ఆ తర్వాత సొంత ప్రొడక్ట్‌లు, డిఫరెంట్ వేస్ రైట్? బట్ ఈ అన్ని వేస్ యాక్చువల్లీ బాయిల్ డౌన్ అయ్యేది ఒక సింగిల్ మీడియంకి. మీరు సోషల్ మీడియాలో మనీ ఎర్న్ చేయాలి అంటే మీ డిస్ట్రిబ్యూషన్‌ని మీరు యాక్చువల్లీ యూజ్ చేసుకోవాలి. వాట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్? ఇవాళ నేను కంటెంట్ క్రియేట్ చేస్తే యూట్యూబ్‌లో ఒకవేళ కంటెంట్ బావుంటే ద ప్రాబబిలిటీ ఈస్ థాట్ ఇట్ విల్ రీచ్ టు ఆల్ ఆఫ్ మై సబ్‌స్క్రైబర్స్ ప్లస్ వాళ్ళు షేర్ చేసే ఆడియన్స్ ప్లస్ రికమెండేషన్స్. సో, దాన్ని డిస్ట్రిబ్యూషన్ అంటారనమాట. సో, సింప్లీ పుట్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీరు ఎన్ని ఐబాల్స్‌ని రీచ్ అవ్వగలుగుతున్నారు. థాట్స్ డిస్ట్రిబ్యూషన్. చాలామంది డిస్ట్రిబ్యూషన్ అంటే రీచ్ అనుకుంటారు. Both are not same. లెట్స్ సే 10,000 వ్యూస్ వస్తే 10,000 ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ అనుకుంటారు. నో, థాట్ ఈస్ జస్ట్ ది రీచ్. డిస్ట్రిబ్యూషన్‌తో మనీని ఎర్న్ చేయగలరు గానీ, రీచ్‌తో లాంగ్ టర్మ్‌లో ఎటువంటి మనీ ఎర్న్ చేయలేరు. ఇంక్లూడింగ్ యాడ్స్. మరి డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటన్నా అంటే, మీ ఇన్‌ఫ్లూయెన్స్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్. మీరు ఎంతమందిని ఒక పాయింట్ గురించి ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలరు. ఇన్‌ఫ్లూయెన్స్ అంటే మీరు వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయక్కర్లేదు. మీ పాయింట్‌ని ఎంతమంది కన్సిడర్ చేయగలరు. థాట్స్ ది యాక్చువల్ డిస్ట్రిబ్యూషన్. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే యూట్యూబ్ షార్ట్స్‌లో, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మీరు చూసుంటారు. ఒక జానర్ ఆఫ్ కాంటెంట్ ఉంటుంది. ఇద్దరు, ముగ్గురు అబ్బాయిలు, అమ్మాయిలు ఉంటారు. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటూ వెళ్తారు. ఆడు ఈడిని ప్రపోజ్ చేస్తాడు, ఈడు ఆడిని కొడతాడు, ఆడు ఈడిని కొడతాడు. చూసారు కదా! ఆ టైప్ ఆఫ్ కాంటెంట్‌కి బోలెడ్ అన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. బట్ ఆ అబ్బాయి, అమ్మాయిల ఆ బ్యాచ్‌లో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని ఒక పెన్సిల్ కొనుక్కోమన్నా మీరు కొనుక్కోరు. యెస్ ఆర్ నో? బికాజ్ అక్కడ ఇట్ ఈస్ జస్ట్ కాంటెంట్ రీచ్. అక్కడ ఆ క్రియేటర్‌కి ఎటువంటి ఇన్‌ఫ్లూయెన్సు లేదు. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద రీచ్. మీ యాక్చువల్ ఇన్‌ఫ్లూయెన్స్ నుంచి మీరు మనీని ఎర్న్ చేస్తారు. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్‌ఫ్లూయెన్స్ గ్రాడ్యువల్‌గా డైల్యూట్ అవుతుంది. అంటే ఒక రకంగా ఇన్‌ఫ్లూయెన్స్ ఈస్ ఎ బెల్ కర్వ్. ఇన్‌ఫ్లూయెన్స్ అట్ ది స్టార్ట్ ఏమీ ఉండదు. గ్రాడ్యువల్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఒక పీక్ స్పాట్ వచ్చాక
ఇన్ఫ్లుయెన్స్ గ్రాడ్యువల్గా డైల్యూట్ అవుతుంది. ప్రాబబ్లీ జీరో అవ్వకపోవచ్చు, బట్ డైల్యూట్ అవుతూ తగ్గుతుంది. నౌ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మీ ఫేవరెట్ యూట్యూబర్స్, మీ ఫేవరెట్ సినిమా యాక్టర్స్ ఇవాళకి కూడా మీకు ఫేవరెటా? నేను ఈ ఫ్యానిజము, ఫేవరెట్ హీరోలు, ఈ ఫ్యాండమ్లు దాని గురించి మాట్లాడట్లేదు. ఇన్ జనరల్ ఒక సినిమా ఆడియన్గా ఆర్ ఒక యూట్యూబ్ ఆడియన్గా మీకు ఇష్టమైన క్రియేటర్ ఆర్ యాక్టర్ చేంజ్ అయ్యారా అవ్వలేదా లాస్ట్ 3-4 ఇయర్స్లో? ఎందుకని? ఇట్స్ సింప్లీ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ డైల్యూషన్. అండ్ బేసిక్లీ ఈ సోషల్ మీడియా గేమ్ని మీరు యాక్చువల్గా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ బిగ్ స్క్రీన్ యాక్టర్స్తో కంపేర్ చేయొచ్చు. బిగ్ స్క్రీన్ తర్వాత టీవీ స్మాల్ స్క్రీన్, కాల్ ఇట్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఎస్ మినీ స్క్రీన్. సో మీకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి. మీరు చూసుకుంటే ఒక యాక్టర్, ఒక హీరో గ్రాఫ్ అండ్ ఒక క్రియేటర్ గ్రాఫ్ ఒకేలా ఉంటుంది. లైక్ దిల్ బి అ పీక్ అండ్ ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఇన్ఫ్లుయెన్స్ డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిన రోజు యూ విల్ స్టార్ట్ లూజింగ్ ఆపర్చునిటీస్ ఆన్ సోషల్ మీడియా. నౌ అనదర్ థింగ్ ఈస్ ఆ బెల్ కర్వ్ చెప్పాను కదా. సో ఆ బెల్ కర్వ్లో మీరు పీక్ వచ్చాక యూ విల్ మేక్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫర్ అ సర్టన్ డ్యూరేషన్ ఆఫ్ టైం పీరియడ్. నౌ ఆ బెల్ కర్వ్ పీక్కి అందరూ రాగలరా అనేదే పాయింట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మీరు కనుక మైక్ తీసుకెళ్ళి ఒక టాప్ హీరో ఆర్ టాప్ హీరోయిన్ దగ్గర మైక్ పెట్టి మీరేమనుకుంటున్నారు? యూత్ హీరోస్ ఆర్ హీరోయిన్స్ ఆర్ యాక్టర్స్, యాక్ట్రెసెస్ అవ్వాలా అంటే వాళ్ళు కనుక వాళ్ళ కెరీర్లో పీక్లో ఉంటే, వాళ్ళు కనుక మంచి ఎక్స్పోజర్ చూస్తూ ఉంటే దే విల్ సే ఎస్, కొత్త టాలెంట్ రావాలి, ఇంకా కొంతమంది ఇండస్ట్రీకి రావాలి, ఇటువంటి ఆన్సర్స్ చూస్తారు. బట్ ఒక స్ట్రగ్లింగ్ యాక్టర్, ఒక స్ట్రగ్లింగ్ యాక్ట్రెసెస్ని చూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు సేమ్ క్వశ్చన్ అడిగితే దే విల్ సే ప్రాబబ్లీ మళ్ళీ ఆలోచించండి అనే టైప్లో ఆన్సర్ ఉంటుంది. రైట్? మీరు వినే వాయిస్ ఉంటుంది చూసారా, క్రియేటర్స్ కానివచ్చు, ఎనీ ఇండస్ట్రీ, మీరు వినే ఒపీనియన్స్ అండ్ వాయిసెస్ ఆర్ నాట్ ఆఫ్ ది మెజారిటీ. యాక్చువల్లీ మీరు వినే వాయిసెస్ అన్నీ కూడా మైనారిటీ వాయిసెస్. అండ్ ఆ వాయిసెస్ ఎందుకు వినపడుతున్నాయంటే బికాస్ దే ఆర్ కరెంట్లీ డూయింగ్ గుడ్ ఇన్ దేర్ స్పెసిఫిక్ డొమైన్. బట్ వాళ్ళకంటే 5x 10x ఒక మల్టిపుల్ ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్, మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ దేర్ అండ్ వాళ్ళ వాయిసెస్ మీకు వినపడవు. కాబట్టి ఈ మైనారిటీ వాయిసెస్ని విని మీరు మీ డెసిషన్ని తీసుకోకండి. నౌ దాట్ బ్రింగ్స్ మీ టు ద నెక్స్ట్ పాయింట్. సేమ్ థింగ్ రైట్? ఇప్పుడు నేను కూర్చుని ఈ సొల్లంతా చెప్తున్నాను అంటే కొంతమందికి ఇది ఏదో నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, కొంతమంది ఏంట్రా ఏం ఆగుతుంది అనిపించవచ్చు. కంప్లీట్లీ ఫైన్. బట్ నేను మాట్లాడుతున్న ఈ ఏదైతే కాన్సెప్ట్ ఆర్ టాపిక్ ఉందో అది మీరు ఎందుకు వింటున్నారు? బికాస్ కరెంట్లీ ఐ హ్యావ్ దట్ రీచ్ అండ్ నా వాయిస్ని నేను డెలివర్ చేయగలను టు అ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్. బట్ లెట్స్ సే నాకు ఒక 10 మంది సబ్స్క్రైబర్సే ఉన్నారు. దీనికంటే బెటర్ క్వాలిటీని డెలివర్ చేసినా చూడరు. కాబట్టి ఇక్కడ దేర్ ఆర్ 2 థింగ్స్ రైట్? మీరు ఇన్ఫ్లుయెన్స్ని ఎప్పుడు అండ్ ఎలా క్రియేట్ చేస్తారు? ఇన్ఫ్లుయెన్స్ క్రియేట్ అవ్వాలి అంటే 2 థింగ్స్ బాగా ఇంపార్టెంట్. ఫస్ట్ది కన్సిస్టెంట్గా మీరు క్రెడిబుల్గా ఉంటే, కన్సిస్టెంట్గా మీ డొమైన్లో మీరు క్రెడిబుల్గా ఉండాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అనుకోండి, ఎడ్యుకేషన్లో నేను క్రెడిబుల్గా ఉండాలి. కమెడీ అనుకోండి, కామెడీలో క్రెడిబుల్గా ఉండాలి. లెట్స్ సే వ్లాగింగ్ అనుకోండి, వ్లాగింగ్లో క్రెడిబుల్గా ఉండాలి. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. సెకండ్ ఈజ్ బేసిక్లీ పర్సీవ్డ్ ఇమేజ్ అనమాట. అంటే ఏంటంటే లెట్స్ సే నా దగ్గర ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అండ్ నేను ఒక పాయింట్ని మాట్లాడుతున్నాను. ఆ 10 మంది ఆ వీడియోని చూశారు రైట్? ఆ 10 మంది నేను చెప్పిన పాయింట్ని లెట్స్ సే 40% వరకు నమ్మారు రైట్? బట్ అదే నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ 10 మందే మళ్ళీ ఆ సేమ్ 10 మందే మళ్ళీ చూస్తారు. బట్ వాళ్ళతో పాటు ఇంకొక 1,00,000 మంది చూస్తారు కాబట్టి వీళ్ళు ఆ 1,00,000 మంది కూడా తినని వింటున్నారని చెప్పి వీళ్ళు నమ్మి ఆ 40% కాస్త 80% నమ్ముతారు. అంటే అర్థమైందా? బేసిక్లీ ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది యాక్చువల్ డిస్ట్రిబ్యూషన్ వల్ల చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ఇంటర్లింక్డ్. డిస్ట్రిబ్యూషన్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్ పెరుగుతుంది. సో అందుకనే మీరు చూస్తే స్కేల్ అవుతున్నప్పుడు క్రియేటర్ తన వాయిస్కి, తన ఒపీనియన్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది రైట్? నా ఈ పాయింట్స్ అన్ని చెప్తున్నాను కదా, మీకేమనిపిస్తుంది? ఓకే అన్న, వీ కెన్ డూ దిస్, వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్ అనిపిస్తుంది కదా. లెట్ మీ టెల్ యూ ఫ్యూ అదర్ పాయింట్స్. మీరు కనుక ఇన్ఫ్లుయెన్స్ని బిల్డ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ఈజీ కాదు, బట్ కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెడుతూ ఉంటే యూ కెన్ బీ దేర్ ఫర్ ష్యూర్. బట్ పాయింట్ ఏంటంటే ఆ ఏదైతే ఇమేజ్ ఉందో, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉందో దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. వై డూ యూ థింక్ యాక్టర్స్, సెలబ్రిటీస్ సినిమాలు రిలీజ్ అవ్వకపోయినా
వాళ్ళ గురించి కాన్స్టెంట్గా న్యూస్ ఎందుకు వినపడుద్ది? వై ఆర్ దే కాన్స్టెంట్లీ ఇన్ ద మౌత్స్ ఆఫ్ పీపుల్? ఎందుకంటే లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోద్ది, రైట్? ట్రస్ట్ మీ, వంశీ భవానీ ఛానల్లో నేను ఫస్ట్ 1 రూపీ ఎర్న్ చేసింది ఆఫ్టర్ అరౌండ్ 3.5 ఇయర్స్. 1 ఇయర్ దాకా ఐ థింక్ నాకు 100 మంది సబ్స్క్రైబర్స్ కూడా రాలేదనుకుంటా, రైట్? యాక్చువల్గా మీకు ఎవరు సపోర్ట్ చేయరు గైస్. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. నాకు ఇంకా గుర్తుంది, మా కాలేజ్లో నేను సబ్స్క్రైబ్ చేసుకుంటారా అని చెప్పి ఫ్రెండ్స్ అడిగితే, ఒరే నేను ఒకసారి కాదు 2 టైమ్స్ సబ్స్క్రైబ్ చేశాను చెప్పాడు. అదేంట్రా అంటే సబ్స్క్రైబ్ క్లిక్ చేసి మళ్ళీ క్లిక్ చేశాడు, అన్సబ్స్క్రైబ్ అయిపోయింది. సో యాక్చువల్గా మీకు ఎవరు సపోర్ట్ చేయరు, రైట్? సో ద పాయింట్ ఈస్ మీరు సొంతంగా గ్రో అవ్వాలి, అండ్ ఆ గ్రో అవుతున్న స్టేజ్లో ఇట్ విల్ నీడ్ లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ మోర్ దెన్ వాట్ యూ థింక్. 3 ఇయర్స్ వరకు సింగిల్ రూపీ లేకుండా ఇఫ్ యూర్ ట్రైంగ్ టు క్రియేట్ కంటెంట్, ఆ స్టెబిలిటీ మీలో ఉంటే యూ కెన్ చూస్, రైట్, అలాంగ్ విత్ ప్యాషన్. అండ్ ఇఫ్ యూర్ కమింగ్ ఇన్ టు సోషల్ మీడియా ఫర్ మనీ, ఫర్ ఫేమ్, అగైన్ ఫేమ్ అయితే ఓకే, కొంచెం స్కేల్ అయ్యేటప్పటికి స్టార్ట్ అవుద్ది. మనీ, ఇట్స్ డిఫికల్ట్ గైస్. మీరు నమ్మరు కానీ నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్కి, నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్కి, ద మనీ ది మేక్కి సంబంధం ఉండదు. కొన్నిసార్లు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు 1 ల్యాక్ కంటే తక్కువ అని చేస్తారు. బికాస్ అగైన్ కొంతమంది కంటెంట్ క్రియేషన్ని జస్ట్ యాజ్ అ ప్యాషన్, జస్ట్ యాజ్ అ సైడ్ ప్రాజెక్ట్ చూస్తారు, కొంతమంది యాజ్ అ బిజినెస్ చూస్తారు. ఇఫ్ యూ ఆస్క్ మీ, థింక్ అగైన్, ఇఫ్ యూర్ ట్రైంగ్ టు కమ్ ఇన్ టు సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్, మీరు వద్దాం అనుకుంటే థింక్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్ యాజ్ అ బిజినెస్, రైట్? ఇట్ ఈస్ అన్ యాక్చువల్ బిజినెస్, right? Where you're trying to reach more and more eyeballs, maintaining consistency and influence. So think of it as a business. And finally, I'll end my topic with, 2 misconceptions. చాలా మంది ఎక్కువ ఫేమస్ అయితే ఎక్కువ మనీ ఎర్న్ చేయొచ్చు అనుకుంటారు. దట్స్ కంప్లీట్లీ ఫాల్స్. చాలా మంది హైలీ రిచ్ పీపుల్, హెచ్ఎన్ఐస్, రైట్? వాళ్ళు ఎవరో మీకు తెలియదు. వాళ్ళు మీరు రోడ్ మీద చూసినా యూ విల్ నాట్ ఈవెన్ రికగ్నైజ్. దే ఆర్ నాట్ ఫేమస్, బట్ వాళ్ళు దే ఆర్ హెచ్ఎన్ఐస్, రైట్? హై నెట్వర్త్ ఇండివిజువల్స్, బట్ వాళ్ళు మీకు ఫేమస్గా బయట తెలియదు. కాబట్టి ఫేమ్ అండ్ మనీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంటర్లింక్డ్. సెకండ్ ఏంటి అంటే, చాలామంది ఈ కంటెంట్ క్రియేషన్ చేస్తేనో ఆర్ సొంతంగా బిజినెస్ పెడితేనో ఒకళ్ళ కింద పని చేయక్కర్లేదు, మన టర్మ్స్ మీద మనం పని చేసుకోవచ్చు అనుకుంటారు. ఇది ఎలా వచ్చిందో తెలియదు కానీ మన పేరెంట్స్ జనరేషన్లో లేదు, మన జనరేషన్లోనే ఎలా వచ్చిందో తెలియదు. బట్ ఇట్స్ రియలీ రియలీ బ్యాడ్. మీరు సొంతంగా బిజినెస్ చేసుకున్నా, సోషల్ మీడియా కంటెంట్ క్రియేట్ చేసినా, జాబ్ చేసినా, యూ ఆర్ కాన్స్టెంట్లీ వర్కింగ్ అండర్ సమ్ వన్ ఆర్ ది అదర్, ఫర్ షూర్. అది మీ కస్టమర్సా, మీ బాసా, ఇట్స్ అప్ టు యూ. అండ్ టు బీ ఆనెస్ట్, ఒకవేళ మీకు ఈ ఎవరి కింద పని చేయను, నేను మోనార్క్ని అనే మైండ్ సెట్ వస్తే మీకే మంచిది కాదు, రైట్? సి, ఒక బిజినెస్ ఓనర్ ఉన్నాడు, కస్టమర్స్ని పట్టించుకోవట్లేదు, ఇన్వెస్టర్స్ని పట్టించుకోవట్లేదు, రైట్? సప్లయర్స్తో డీల్స్ లేవు, ఎవరితో నేను ఎవరి కింద పని చేయను, నేను ఎవరితో బార్గెన్ చేయను, లైక్ ఎవరి కింద ఎవరి ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేయను, హీ విల్ నాట్ సర్వైవ్. సో బిజినెస్ చేసినా, సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ చేసినా, యూ ఆర్ కాన్స్టెంట్లీ లిసనింగ్ టు సమ్వన్. ప్రమోషన్ వచ్చాడు, బ్రాండ్ డీల్ వచ్చాడు, ఆ బ్రాండ్ డీలోడు మీతో ఓనర్ మాట్లాడాడు, పిఓసి మాట్లాడతాడు, ఆ పిఓసి సజెషన్ చేయకపోతే మీకు డబ్బులు ఇవ్వడాడు. సో ఈ సోషల్ మీడియా కంటెంట్స్ ఎవరు చెప్తున్నారో వి విల్ లివ్ ఇన్ అవర్ ఓన్ టర్మ్స్, ఏం లేదు, ప్రమోషన్ ఇవ్వండి, వాళ్ళు మీకు చెప్పినట్టు నేస్తారు. కాబట్టి ద పాయింట్ ఈస్, మీరు ఎక్కడున్నా, జాబ్స్లో ఉన్నా లేకపోయినా, యూ విల్ హ్యావ్ టు వర్క్ అండర్ సమ్వన్. అసలు ఆ ఇంప్రెషన్, వర్కింగ్ అండర్ ఈ ఈగో, ఇది పక్కన పెట్టండి guys, ముందు వద్దు, రైట్? సో ఓవరాల్గా నా పాయింట్ ఏంటంటే, డెఫినెట్లీ కమింగ్ ఇన్ టు సోషల్ మీడియా ఇస్ అ గుడ్ థింగ్. అంటే మీరు వినుంటారు ఈ మధ్యనే మోడీ గారు ఏదో సంథింగ్ ఒక స్పీచ్లో ఎక్కడ వచ్చినట్టుంది. లాస్ట్ 3 ఇయర్స్లో ఇండియాలో ఈ సోషల్ మీడియా ద్వారా, ఐ థింక్ ఓన్లీ యూట్యూబ్ ద్వారా 21,000 crores ఎర్న్ చేశారు పీపుల్ ఇన్ ఇండియా, రైట్? సో ఇట్స్ అ గుడ్ వన్, రైట్? మనీ ఉంది, ఫేమ్ ఉంది, బట్ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ సెకండ్లీ డెలిడ్ అయిపోద్ది. లాంగ్ టర్మ్ గేమ్ కాదు అది. లాంగ్ టర్మ్ గేమ్ అవ్వాలి అంటే మీరు దాన్ని యాజ్ అ బిజినెస్ చూసి గ్రో చేసుకోవాలి. ఈ రెండు ఓకే అనుకుంటే రండి, అండ్ చాలా టైం పడుతుంది. ఇవాళ స్టార్ట్ చేసి రేపు రాదు. కాబట్టి 3-4 years మీకు ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేకుండా పర్లేదు అనుకుంటే జాయిన్, ఓకే? అండ్ చాలామంది ఈ ఫేమ్ కోసం ఏదైతే చేసేస్తున్నారు, మీరు చేసిన కంటెంట్ అందరి ముందు కూర్చుని మీ ఫ్యామిలీతో చూడలేకపోతే చేయకండి. ఐ హోప్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎటువంటి కంటెంట్ చేయకండి అట్లాంటి, రైట్? క్విక్ ఫేమ్ కోసం, క్విక్ సక్సెస్ కోసం, అగైన్ క్విక్ ఫేమ్, క్విక్ సక్సెస్ నిలబడవు. రిమెంబర్ దట్. ఎక్కువ మోటివేషన్ అయిపోయింది, ఎక్కువ గైడెన్స్ అయిపోయింది. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.